దేవుని నిత్యత్వం. ఆయన నిత్యము ఉంటాడు, ఆయన యుగయుగాలు ఉంటాడు, తరతరాలు ఉంటాడు. అయితే మనకేమి చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. ఇక్కడ ఇది దానియేలు చెప్తున్నాడు. ఇది దానియేలు గ్రంథంలో చెప్పబడుతుంది. ఇది అక్కడ బబులోను రాజు, ఎవరికి అతని పేరేంటి, నెబుకద్నెజర్ ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం అనేది ఎవరికి అర్థం కాదు. నెబుకద్నెజర్ ఏం చేస్తారంటే వాళ్ళ రాజ్యంలో ఉన్న అందరినీ, వాళ్ళు ఎవరో మంత్రజ్ఞుల్ని, గారడి వాళ్ళని, వాళ్ళ పండితులను, విద్వాంసులను అందరిని పిలుస్తాడు. ఏమంటాడు నెబుకద్నెజరు, నాకు కల వచ్చింది అంటాడు. దానికి మీకు అర్థం చెప్పాలంటాడు. వీళ్ళు ఏమంటారు, సార్ కళ చెప్పు అంటారు. రాజు ఏమంటాడు, నేను కళ మర్చిపోయానంట. కళ వచ్చిందంట, దానికి అర్థం చెప్పమని అడుగుతున్నాడు. మరి కళ చెప్పు రాజా అంటే నేను మర్చిపోయాను అంటాడు. మీరు చెప్పలేదంటే మీ ప్రాణం తీసేస్తా అంటాడు. మీరు మర్చిపోయింది, అది చెప్పతే ప్రాణం. ఇదప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. ఏంటి, అక్కడ ఉన్న ఈ విద్వాంసులు జ్ఞానులందరినీ చంపేయాలి. అక్కడ జ్ఞానులు ఎవరు ఉంటారు, మనవలు ఉంటారు. ఎవరో దానియేలు ఉంటాడు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు కూడా చంపబడాలి. అప్పుడు అక్కడ వీళ్ళని కూడా చంపేయాలి. ఆల్రెడీ రాజు ఆర్డర్ ఇచ్చేస్తాడు చంపేయండి అని. ఎందుకంట, ఈయన కలగన్నాడంట, కళ మర్చిపోయాడంట. వీళ్ళ కళ ఏం కలగన్నాడు, దాని అర్థం కూడా చెప్పాలంట వీళ్ళకి, రాజుకి. అప్పుడు దానియేలు తెలుస్తుంది ఎందుకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడంటే ఇలా జరిగింది అని. అప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా నాకు కొంచెం టైం నువ్వు అంటాడు. సరే కొంత టైం ఇస్తాడు. ఇలా దానియేలు ఏం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోని పిలుస్తాడు. మనం పరలోకమైన దేవుడిని వేడుకుందాం, లేకపోతే మనం కూడా వీళ్ళతో పాటు నశిస్తాం అని చెప్పేసి వేడుకుంటే దేవుడు ఆ నెబుకద్నెజరుకు వచ్చిన కళ అంతా మరలా ఎవరు చూపిస్తాడు, దానియేలు చూపిస్తాడు. ఆ కళ భావం మొత్తం కూడా మళ్ళీ దానియేలు చూపిస్తాడు. అంటే అప్పుడు దానియేలు ఏమంటాడంటే, దానియేలు వీళ్ళు రాజుకు చెప్తాడు. రాజుకి చెప్తే దానియేలు ఏమంటాడంటే, ఇది పరలోకమైన దేవుడు మాత్రమే ఇది బయలుపరచగలడు. ఈ మర్మాలు అనేవి పరలోకమైన దేవుడు మాత్రమే బయలుపరచగలడు. ఇది ఎవరు కూడా బయలుపరచలేరు. ఇది ఆ బబులోన్లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే పండితులు, రాజా ఇదంతా కూడా దేవతలు అయితే చెప్తారు, మరి దేవతల శరీరాలు మన మధ్య ఉండవు కదా అంటారు వాళ్ళు. కానీ దానియేలుకి దేవుడు బయలుపరుస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఇది క్రీస్తు వారి 2వ రాకడప్పుడు జరుగుతుంది. అప్పుడే దానియేలుకి బయలుపరిచాడు. అక్కడ నెబుకద్నెజరు కళ వస్తుంది. ఆ కళ వివరం దానియేలు చెప్తాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఇది ఎప్పుడు, మరలా 2వసారి ఆయన వచ్చినప్పుడు ఒక రాజ్యం స్థాపించబడుతుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆల్రెడీ మొదటి రాకడ వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ముందే బయలుపరిచేశాడు దేవుడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఇంకేమంటున్నాడంటే, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యానికంట ఎప్పటికీ ఎన్నటికీ నాశనం కలగదు. ఇంకేమంటున్నాడంటే, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. ఆ రాజ్యము అది పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదంట. రాజ్యం పొందాలి అంట. ఎలా పొందాలి? ఏమైనా టికెట్లు అమ్మితే కొనుక్కోవచ్చే మనం? ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏమైనా టోకెన్స్ అమ్ముతారా? మనం ఏమైనా కొనుక్కుందామా, ట్రై చేద్దామా? ఏమన్నా అంటే, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. ఆ రాజ్యంలో ప్రవేశం అన్నాడు ఒకే టికెట్ ఉంది. ఏం టికెట్ అది? క్రీస్తు రక్తంతో కడగబడాలి, అదే టికెట్. క్రీస్తు రక్తంతో కడగబడమే టికెట్. ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో కడగబడదామో ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తామంటున్నాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నశించదు.
ఆ రాజ్యం ఎవరు స్థాపిస్తారంటే పరలోకమందున దేవుడు స్థాపిస్తాడు. ఎప్పుడు స్థాపిస్తారంటే ఆ రాజుల కాలంలో స్థాపిస్తాడు. ఇంకేమంటున్నా అంటే అది ముందు చెప్పిన రాజ్యములను పగలగొట్టి నిర్మూలము చేయును. ఆ క్రీస్తు వారు వచ్చే ముందు ఏమవుతుందంటే కొన్ని రాజ్యాలు ఉంటాయి, అవన్నీ కూడా ఆయన నిర్మూలన చేస్తాడు. కానీ ఈ రాజ్యము సదాకాలం ఉంటుంది. క్రీస్తు వారు మరలా వచ్చిన తర్వాత ఈ రాజ్యం స్థాపించినప్పుడు ఈ రాజ్యము సదాకాలం ఉంటుంది, సదాకాలం నిత్యము ఉంటుంది. ఎందుకు నిత్యం ఉంటుందంటే ది ఎటర్నిటీ ఆఫ్ గాడ్, ఆయన నిత్యత్వంలో ఉంటాడు కనుక ఈ రాజ్యం కూడా నిత్యము ఉంటుంది. ఈ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు. అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మనం క్రీస్తు రక్తంతో కడగబడాలి. క్రీస్తు రక్తంతో కడగబడకుండా, క్రీస్తు మన సొంత రక్షగా అంగీకరించకుండా ఆ రాజ్యంలోకి ప్రవేశం కలగదు. ఇదంతా కూడా పాత నిబంధనలోనే బయలుపరచబడింది అన్నమాట. దానియేలు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఆ రాజుల కాలంలో భవిష్యత్తులో జరుగుతుంది. పరలోకమందున దేవుడికి రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనం కలదు. అది పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యంలో నేను పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ ఈ రాజ్యం సదాకాలము నిలుస్తుంది. ఎందుకు సదాకాలం ఈ రాజ్యం నిలుస్తుంది? ఎందుకు ఈయన రాజు సదాకాలం రాజు అంటే ఈ దేవుడు గనుక నిత్యత్వంలో ఉంటాడు గనుక. ఎటర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని గుణలక్షణం ఇది.